హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి హోమ్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుజరాతీ స్పెషల్ రైస్ ఢోక్లా అండి. కమ్మగా నోరూరించే రెసిపీ ఇది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది. మెత్తగా శుద్ధి మెత్తగా నోట్లో వేసుకుంటే క్షణంలో కరిగిపోయేలా ఉండే రెసిపీ అండి ఇది. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే మెచ్చే రెసిపీ ఇది. ఒక్కసారి ఇవే కొలతలతో ఫాలో అవ్వి చూడండి. ఫ్లఫీగా మెత్తగా ఉండే ఢోక్లా మీ ఇంట. ఇక మొదలు పెడదామా మరి. గుజరాతీ ఢోక్లాకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు ఇడ్లీ రైస్ లేదా ఉప్పుడు బియ్యం వేసుకుని అందులోనే 2 కప్పుల శనగపప్పు వేసుకుని, అరకప్పు మినప్పప్పు, 1 కప్పు నార్మల్ రైస్ వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. 8 గంటల పాటు ఇది నానితే చక్కగా మనం రుబ్బుకోవచ్చు. 8 గంటల పాటు నానిన తర్వాత మిక్సీలో లేదా గ్రైండర్లో మెత్తగా కాకుండా బరకగా మిక్సీలో పట్టిన పిండిని ఒక బౌల్లో తీసుకొని రాత్రిరంతా ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ అయిన తర్వాత ఇలాగా పొంగు వస్తుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని అందులో అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి బాగా రుబ్బుకోవాలి. ఇది పక్క నుంచి. తర్వాత ముందుగా ఫర్మెంట్ అయిన పిండిని కాస్త తీసుకొని మనకు ఎంత కావాలో అంత బౌల్లో వేసుకొని కావలసినంత నీళ్లు పోసుకొని దోసపిండ జారుడుగా వేసుకుంటే చాలు. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, ముందుగా రుబ్బి పెట్టుకున్న జింజర్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలయబెట్టాలి. స్పూన్ బేకింగ్ సోడా లేదా వంట సోడా అని చెప్తారు. ఇది వేసుకుని బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి గ్రీస్ చేసుకోవాలి. నూనెతో దాన్ని గ్రీస్ చేసుకొని ఇందులో కలియబెట్టిన పిండిని వేసి మరీ నిండుగా కాకుండా ఈ మాదిరి వేసుకుంటే చాలు. మూత పెట్టి ఇక్కడ నేను స్టీమర్ తీసుకున్నానండి. ఇందులో స్టాండ్ వేసి ఈ పిండిని కలిపిన గిన్నెని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 20 లేదా 25 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక పుల్ల తీసుకొని ఇలాగా చూస్తే చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు కావలసిన షేప్లో మీకు నచ్చే షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే చక్కగా తినడానికి కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం బోర్లా వేసుకొని బౌల్ని ఇలా తీసుకుంటే ఫ్లఫీగా ఉండే ఢోక్లా రెడీ అయినట్టే. ఇప్పుడు ఇలాగా చూడండి, చక్కగా మెత్తగా ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇలా తయారవుతుంది ఢోక్లా. రెడీ అయిన ఢోక్లా ఇలాగే తినచ్చు. కాకపోతే దీని రుచి మరింత రెట్టింపు చేయాలంటే దీనికి తాలింపు పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నూనె వేసుకొని 1
అర స్పూన్ ఆవాలు వేసుకుని 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇందులోనే అరకప్పు నీళ్లు పోసుకుని ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కెర పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. అర స్పూన్ నిమ్మరసం వేయాలి. వేసి డోక్లా మీద వేసేసుకోవాలి. ఈ తర్వాత అంతా డోక్లా మీద వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది ఇది. తర్వాత ఇలాగ చూడండి ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండే డోక్లా రెడీ అవుతుంది. చూడడానికి ఎంత చక్కగా ఉంది. ఇలాంటి స్నాక్ మీరు సాయంకాలం కాకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఇష్టపడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా నోరు వచ్చి డోక్లా రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శాంతి హోమ్ కుకింగ్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు మీకు ఏమైనా సంశయం వచ్చినా మీరు ప్లీజ్ మొహమాటం పడకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే విత్ us. Please try my recipe.